హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 11. అలా ఆలోచనలు అశోక్ గారి మాటల మధ్య నలుగుతూ ఇంటికి చేరుకున్నాడు అర్జున్. కారు పార్క్ చేసి ఇంట్లోకి వచ్చిన అర్జున్ కి ఇల్లంతా బోసిపోయి చీకటిగా అనిపిస్తూ ఉంటే అప్పుడే లైట్లు ఆన్ చేస్తున్న రాజయ్య గుమ్మంలో ఉన్న అర్జున్ ని చూసి, వచ్చేసావు అర్జున్ బాబు, పెద్దయ్య స్నేహమ్మ క్షేమంగా విమానం ఎక్కారా అని అడిగాడు. ఆ ప్రశ్నకి తేరుకున్న అర్జున్ చిన్నగా తలూపి తన మనసు ఏమీ బాగోకపోవటంతో తన రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉండగా, భోజనం చేసి వెళ్ళండి అర్జున్ బాబు అని పిలిచాడు రాజయ్య. ఆ మాటకి అర్జున్ ఇప్పటి వరకు ఎప్పుడు ఒంటరిగా ఆ డైనింగ్ టేబుల్ దగ్గర తినేది లేకపోవటంతో ఖాళీగా తనను విక్రిస్తున్న టేబుల్ ని చూసి బాధపడుతూ నాకొద్దు రాజయ్య అని వెంటనే తన రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నాడు. ఈ 10 రోజులుగా మనసు బాగోలేనప్పుడు మందుని ఆశ్రయించే అర్జున్ కి ఇప్పుడు కూడా తనే తోడవుతాను అని రమ్మని పిలుస్తూ ఉంటే బాధలో ఉన్న అర్జున్ ఇంకేమీ ఆలోచించే పరిస్థితిలో లేకపోవడంతో తన కబోర్డ్ నుండి ఒక వైన్ బాటిల్ ని చేతిలోకి తీసుకునేసరికి ఉదయం అశోక్ గారి మాటలే పదే పదే అతని చెవుల్లో మారు మోగుతూ ఉంటే కోపం, అసహనం, చిరాకు, ఆవేశం అన్నింటితోని బుర్ర వేడెక్కిపోయింది. ఆ కోపంలో చేతిలో ఉన్న బాటిల్ ని నేల కోసి కొట్టి అసహనంగా తల పట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు అర్జున్. ఎంతసేపటికి అర్జున్ మెదడుని మనసుని బాధ పెట్టేది ఒకటే ఆలోచన. నిన్న అనాలోచితంగా తను చేసిన పనికి అశోక్ గారి మనసు ఎంత గాయపడి ఉంటుందో అని మాత్రమే అర్జున్ ఆలోచించగలుగుతున్నాడు. అంతేగాని తన మాటల వల్ల అసలు ఆ విషయంతో సంబంధం లేని స్నేహ మనసు ఎంతగా విరిగిపోయిందో ఆలోచించలేకపోతున్నాడు. కాసేపటికి ఆలోచనల నడుమ అశోక్ గారి ఫోటోను గుండెకు హత్తుకుని ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఇటు ఫ్లైట్ లో కూర్చున్న అశోక్ గారు అసలు ప్రపంచంతో సంబంధం లేనట్టు శూన్యంలోకి చూస్తూ ఉన్న స్నేహాన్ని చూసి బాధపడుతూ, అర్జున్ నీ విషయంలో ప్రవర్తించిన తీరుకి నా మనసుకి ఇంత కష్టంగా ఉంటే అసలే సూటిపోటి మాటలతో నలిగిపోయిన నీ మనసుని వాడి మాటలతో ఎంత విరిచేశాడో నేను ఊహించగలను. వాడి తరపున క్షమాపణ కూడా అడిగే అవకాశం లేకుండా చేశాడమ్మా, నన్ను క్షమించి తల్లి అని మనసులోనే స్నేహకు క్షమాపణలు చెప్పుకున్నారు ఆయన. పూణేలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అశోక్ గారు ఎప్పుడు పూణే వెళ్ళినా అక్కడ ఉన్న ఆయన ఫ్రెండ్ ఇంట్లోనే స్టే చేయడానికి ఇష్టపడేవారు. కానీ ఆయనతో వచ్చే అర్జున్ మనస్తత్వం ఆయనకు తెలిసిందే కాబట్టి హోటల్లోనే స్టే చేసేవారు. కానీ ఈసారి స్నేహతో వచ్చారు. పైగా స్నేహ మనసుకి కాస్త చేంజ్ ఉంటుందని ఆయన ఇలా తనతో తీసుకెళ్లారు. అందుకే ఆయన ఫ్రెండ్ కి అక్కడికి వస్తున్నామని కాల్ చేయటంతో ఆయన తన మనవడితో ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా ఏళ్ళ తర్వాత అశోక్ గారిని చూసిన ఆయన ఫ్రెండ్ చక్రి గారు ఆయన్ని గట్టిగా హక్ చేసుకుని పలకరించి ఆయన వెనుక ఉన్న స్నేహాన్ని కూడా పలకరించారు. అశోక్ గారు కాల్ చేసినప్పుడు అర్జున్ గురించి, అతని పెళ్లి గురించి అంతా చెప్పడంతో స్నేహ మనసు ఎలా అయినా తేలిక పరచాలని ఈ ఇద్దరు నిర్ణయించుకున్నారు. చక్రి గారి మనవడు అరుణ్ అశోక్ గారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్లోనే డాక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. అరుణ్ కి అశోక్ గారు పరిచయమే కావటంతో ఆయన హక్ చేసుకుని ఎలా ఉన్నారు తాతయ్య అంటూ పలకరించాడు. ఆయన కూడా నవ్వుతూ తిరిగి అరుణ్ ని పలకరించి స్నేహను అరుణ్ కి చెల్లుంటే బాగుండేది అని ఎప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యేవాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సింగిల్ కిడ్ కావటంతో ఇప్పుడు స్నేహాన్ని చూడగానే ఎందుకో వెంటనే అరుణ్ కి తన సొంత చెల్లెలనే ఫీల్ అయిపోయాడు. అభిమానంగా ఆమె తల నిమిరి నా పేరు అరుణ్, కానీ నువ్వు నన్ను అన్నయ్యనే పిలవాలి అని అనేసరికి ఆ ఆత్మీయత స్పర్శకు అప్పటిదాకా రాయిలా ఉన్న స్నేహకు ఒక్కసారిగా అరుణ్ అలా అనడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్నేహకు. కన్నీళ్లతోనే నవ్వుతూ సరే అన్నట్టు తలూపింది స్నేహ. అక్కడి నుండి ఇంటికి చేరుకోగానే అరుణ్ పేరెంట్స్ అశోక్ గారిని స్నేహను పలకరించి ఆ ఇద్దరికి కూడా రూమ్స్ చూపించారు. అరుణ్ పేరెంట్స్ కి కూడా ఆడపిల్ల అంటే ఉన్న ఇష్టంతో స్నేహాన్ని చూడగానే ఇద్దరు బాగా అటాచ్ అయిపోయారు. బాగా నైట్ అయిపోవడంతో అశోక్ గారు స్నేహ ఫ్రెష్ అయ్యి రాగానే తొందరగా డిన్నర్ కానిచ్చి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అరుణ్ కి నైట్ డ్యూటీ కావటంతో తను హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు. స్నేహకు మాత్రం
కొత్త ప్లేసు, పైగా మనసంతా చెదిరిపోయి ఉండటంతో మనసేమీ బాగోక నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడింది. పదే పదే అర్జున్ మాటలే తనని ఇబ్బంది పెడుతూ ఉండటంతో బాధను కన్నీళ్ల రూపంతో బయటకు పంపించి ఎప్పటికో నిద్రపోయింది స్నేహ. కానీ ఉదయాన్నే నిద్ర లేచి అలవాటున్న స్నేహ ఉదయాన్నే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి బయట గార్డెన్ లో కూర్చొని ఉండగా అప్పుడే డ్యూటీ ముగించుకుని హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్న అరుణ్ స్నేహను అంత పొద్దుటే గార్డెన్ లో కూర్చొని ఉండడం చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా స్నేహ, నిద్ర పట్టలేదా, ఇంత పొద్దునే లేచేశావు అని అడిగాడు. అప్పటి వరకు ఆలోచనలో ఉన్న స్నేహ అతని మాటలకు తేరుకుని లేని నవ్వును పెదాల మీదకు తెచ్చుకుని చిన్నగా నవ్వి ఊరుకుంది. ఆ నవ్వుని చూసిన అరుణ్, సరేరా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, మన ఇద్దరి కోసం కాఫీ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు అంటూ ముందుకి కదలబోతూ ఉంటే స్నేహ ఇబ్బందిగా, అయ్యో మీకెందుకని శ్రమ, మీరు ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టున్నారు కదా, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, కాఫీ నేను పెడతాను అని అనింది. ఆమె మాటలకి అరుణ్ ఆమెను మురిపెంగా చూస్తూ, నన్ను మీరు అంటూ దూరం చేయొద్దురా ప్లీజ్, అన్నయ్య అని పిలువు అని అనగానే స్నేహ చిన్నగా నవ్వి సరే అని తలూపింది. అరుణ్ మళ్ళీ మాట్లాడుతూ, నేను తాతయ్య ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్లోనే డాక్టర్ రా, ఈ వీక్ నాది నైట్ డ్యూటీ, అందుకే ఇప్పుడే వచ్చాను ఇంటికి అని చెప్పాడు. అరుణ్ చెప్పేది విన్న స్నేహ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. స్నేహ కాఫీ నేను పెడతాను అన్న మాట గుర్తొచ్చిన అరుణ్, సరేరా కాఫీ పెడతాను అన్నావు కదా, కిచెన్ లో ఏమేమి ఎక్కడున్నాయో చూపిస్తాను పద అంటూ తనతో పాటే స్నేహను అక్కడి నుండి కిచెన్ లోకి తీసుకుని వెళ్ళి కాఫీ పొడి, షుగర్, పాలు ఆమెకు అన్నీ అందించి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అరుణ్. అరుణ్ వెళ్ళిన వెంటనే స్నేహ పాలు స్టవ్ మీద పెట్టబోతూ ఉండగా పూజ గదిలోకి వెళ్ళబోతూ కిచెన్ లో చప్పుడు విని అక్కడికి వచ్చిన అరుణ్ తల్లి రవళి గారు స్నేహను అక్కడ చూసి, అయ్యో స్నేహ, అప్పుడే లేచేసావా అని అడిగారు. ఆవిడ గొంతు విని వెనక్కి తిరిగిన స్నేహ కాస్త ఇబ్బందిగా, అది కొత్త ప్లేస్ కదండి, నిద్ర పట్టలేదు అని చెప్పింది. ఆ మాటకి ఆవిడ చిన్నగా నవ్వి, నేను పెడతానులే అమ్మా అని అంటుంటే, పర్లేదండి నేను పెడతాను అని అనగానే ఆవిడ, అండి అని కాదమ్మా, అమ్మా అని పిలువు తల్లి అని, సరే అయితే నువ్వు పెట్టు, నేను పూజ చేసుకుని వస్తాను అని ఆవిడ పూజ గదికి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో మనుషులు కలివిడితనానికి స్నేహకు గుండె లోతుల్లో ఉన్న బాధ అంతా తేలిక పరుస్తున్నట్లు అనిపిస్తూ ఉంటే మనసు కాస్త ప్రశాంతంగా అనిపించడంతో కాఫీ పెట్టుకుని ఆ కప్స్ తో బయటకు వచ్చేసరికి ఆమె చేతి నుండి ట్రే తీసుకుని గార్డెన్ లోకి పదరా అంటూ స్నేహాన్ని తీసుకుని బయట గార్డెన్ లోకి నడిచాడు అరుణ్. వీరు వెనుకే పూజ పూర్తి చేసుకుని అక్కడికి చేరుకున్నారు రవళి గారు కూడా. స్నేహను నవ్వించే ప్రయత్నం చేశారు కానీ స్నేహ పెదాల మీదున్న నవ్వు మనస్ఫూర్తిగా నవ్వుతున్న నవ్వు అయితే కాదని అరుణ్కి చాలా క్లియర్ గా అర్థమైపోయింది. అలాగే ఆమె ఎందుకో బాధపడుతుందని ఆమె కళ్ళు చెప్పగానే చెప్తున్నాయి. కాఫీ తాగడం కంప్లీట్ అయ్యేసరికి, నువ్వు బలవంతంగా నవ్వితేనే నీ నవ్వు ఇంత అందంగా ఉందిరా, అలాంటిది నువ్వు మనస్ఫూర్తిగా నవ్వితే ఇంకెంత బాగుంటావో కదా, మనిషి ఆయుష్ నవ్వు మీదే ఆధారపడి ఉంటుందని మా డాక్టర్స్ గట్టిగా నమ్ముతాం రా, నువ్వు నువ్వు సంతోషంగా నవ్వితే చూడాలని ఉంది అంటూ ఆప్యాయంగా స్నేహ తల నిమిరి, అమ్మా లంచ్ టైంకి లేస్తాను, అంతవరకు స్నేహకు కంపెనీ ఇవ్వు అంటూ స్నేహ వైపుకు తిరిగి, అప్పటి వరకు అమ్మతో టైంపాస్ చేయరా, లంచ్ అయ్యాక సరదాగా అలా బయటికి వెళ్దాం, కాస్త నీ మైండ్ రిలాక్స్ ఫీల్ అవుతుంది అని ముందుకు వెళ్ళిన వాడల్లా వెనక్కి వచ్చి, అమ్మ చేతి కాఫీ తర్వాత నాకు అంతగా నచ్చింది నీ కాఫీయేరా, చాలా చాలా బాగుంది, నీకు ఇబ్బంది లేకపోతే నా కోసం గుత్తి వంకాయ చేసి పెడతావా అని అడిగాడు వరుణ్. ఆ ప్రశ్నకు ఈసారి స్నేహ మనస్ఫూర్తిగా నవ్వి, ఆ తప్పకుండా అన్నయ్య అని అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వరుణ్. ఆ ఆనందంలోనే నవ్వుతూ, సరేరా నాకు గుడ్ నైట్, నీకు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు అరుణ్. అరుణ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది స్నేహ. అర్జున్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా, అరుణ్ రాక స్నేహ జీవితాన్ని ఎలా మార్చబోతుంది అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేసి హైప్ అన్న ఆప్షన్ ని క్లిక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.